రేషన్ కార్డు లబ్ధిదారులకు గుడ్ న్యూస్. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు నేటి నుంచి రేషన్ షాపుల్లో 3 నెలల రేషన్ కోటా పంపిణీ చేయనున్నారు. ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించి బియ్యం, ఇతర వస్తువులు పంపిణీ చేస్తారు. దీంతో ఒక్కో లబ్ధిదారుడికి మొత్తం 18 కేజీల బియ్యం అందిస్తారు. అంత్యోదయ కార్డులు ఉన్నవారికి నెలకు 35 కేజీల చొప్పున 105 కిలోల రేషన్ అందుతుంది. గత వర్షాకాలంలోనూ ఒకేసారి 3 నెలల రేషన్ పంపిణీ చేసిన విషయం తెలిసిందే. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలో మరోసారి పెరిగాయి. నేడు ఏప్రిల్ 1 19 కిలోల వాణిజ్య సిలిండర్పై ₹195.50 పెంచుతూ ప్రభుత్వ రంగ చమురు సంస్థలో నిర్ణయం తీసుకున్నాయి. డొమెస్టిక్ సిలిండర్ ధరల్లో ఎటువంటి మార్పు లేదు. పశ్చిమాసియా ఉద్రిక్తతల కారణంగా ముడి చమురు ధరలు పెరగడంతో ఈ మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ పెంపుతో దేశ రాజధాని ఢిల్లీలో 19 కిలోల కమర్షియల్ సిలిండర్ ధర ప్రస్తుతం ₹2078.50కి చేరింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను 2014లో విభజించినప్పుడు ఏపీ తెలంగాణకు 10 ఏళ్లు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉంటుందని పునర్వ్యవస్థీకరణ చట్టంలో పేర్కొన్నారు. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్కు నూతన రాజధాని ఉంటుందని సెక్షన్ 5 సబ్సెక్షన్ 2లో పొందుపర్చారు. ఇప్పుడు సవరణ బిల్లులో ఆంధ్రప్రదేశ్కు అమరావతి నూతన రాజధానిగా ఉంటుందని మార్పులు చేస్తున్నారు. అలాగే CRDA నోటిఫై చేసిన ప్రాంతమంతా రాజధాని పరిధిలోకి వస్తుందని కూడా బిల్లులో చేర్చారు. నేటి నుంచి కొత్త ఐటీ చట్టం 2025 అమల్లోకి వచ్చింది. ఇప్పటి వరకు దేశంలో ప్రధాన నగరాల్లోని ఉద్యోగులకు మాత్రమే పరిమితమైన మూల వేతనంలో 50% హెచ్ఆర్ఏ ఇకపై హైదరాబాదీలకు కూడా వర్తించనుంది. ప్రస్తుతం మూల వేతనంలో 40%గా ఉన్న హెచ్ఆర్ఏ 50%కి పెరగనుంది. హెచ్ఆర్ఏ క్లెయిమ్ చేసేటప్పుడు తప్పనిసరిగా యజమాని పూర్తి వివరాలు సమర్పించాలి. వార్షిక వడ్డీ ఆదాయం ₹50,000 మించితే టీడీఎస్ వర్తించనుంది. పిల్లల హాస్టల్ బిల్లు మినహాయింపు ₹300 నుంచి 9,000కు పెరగనుంది. ఉద్యోగులకు ఇచ్చే వార్షిక బహుమతుల పన్ను మినహాయింపు పరిమితి ₹5,000 నుంచి 15,000కు పెరగనుంది. తెలుగు రాష్ట్రాల్లోని బ్యాంకులు బుధవారం బ్రాంచ్ సేవలను నిలిపివేశాయి. ఆర్థిక సంవత్సర ముగింపునకు సంబంధించిన పనులను పూర్తి చేయాల్సిన నేపథ్యంలో కస్టమర్లకు ఇవాళ బ్యాంకులు అందుబాటులో ఉండవు. అయితే ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఏటీఎంలు వంటి సేవలు కొనసాగుతాయి. గురువారం యథావిధిగా బ్యాంకులు పనిచేస్తాయి. శుక్రవారం గుడ్ ఫ్రైడే సందర్భంగా బ్యాంకులకు సెలవు ఉంటుంది. ఏపీలోని పలు జిల్లాల్లో బుధవారం తీవ్ర వడగాల్పులు, వర్షాలు పడనున్నాయి. పోలవరం జిల్లా చింతూరు, కూనవరం మండలాల్లో తీవ్ర వడగాల్పులు, విజయనగరం జిల్లా బాడంగి, మెరకముడిదాం, తెర్లాం, మన్యం జిల్లా గరుగుబిల్లి, గుమ్మలక్ష్మీపురం, జీయమ్మ వలస, కొమరాడ, సీతానగరం, పోలవరం జిల్లా ఎటపాక మండలాల్లో వడగాల్పులు వీస్తాయని ఏపీఎస్డీఎంఈ తెలిపింది. మరోవైపు ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఇవాళ ఉత్తరాంధ్ర జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన వానలు పడతాయంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. వైఎస్సార్ కడప జిల్లా ఒంటిమిట్టలో బుధవారం సీతారాముల కళ్యాణోత్సవం జరగనుంది. ఈ మేరకు టీటీడీ జిల్లా అధికార యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేశాయి. సాయంత్రం 6:30 నుంచి రాత్రి 8:30 వరకు కళ్యాణోత్సవం జరగనుంది. ఈ కార్యక్రమానికి 1,00,000 మంది భక్తులు వస్తారని అంచనా. కళ్యాణ వేదికకు ఎదురుగా 120 గ్యాలరీలు ఏర్పాటు చేసింది. గ్యాలరీలో కూర్చునే భక్తులకు లడ్డూ, తీర్థప్రసాదాలు, ముత్యాల తలంబ్రాలు, మజ్జిగ ప్యాకెట్లు, తాగునీరు అందించనున్నారు. ఏపీ శాశ్వత రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లు బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు పార్లమెంటు ముందుకు రానుంది. 2024 జూన్ 2 నుంచే రాజధానిగా గుర్తించేలా ఏపీ పునర్వ్యవస్థీకరణ సవరణ బిల్లు 2026ను లోక్సభలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ ప్రవేశపెడతారు. చర్చ అనంతరం మూజువాణి ఓటుతో ఆమోదిస్తారు. గురువారం రాజ్యసభలోనూ దీన్ని ఆమోదించి శాశ్వత రాజధానికి చట్టబద్ధత కల్పిస్తారు. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా కీలక అప్డేట్ను విడుదల చేసింది. రేపటి నుంచి దేశవ్యాప్తంగా ఉన్న టోల్ ప్లాజాల వద్ద నగదు చెల్లింపులను పూర్తిగా నిషేధిస్తున్నట్లు ఎన్హెచ్ఏఐ స్పష్టం చేసింది. ఇకపై వాహనదారులు టోల్ రుసుములను ఫాస్టాగ్ లేదా యూపీఐ ద్వారా మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. ఈ కొత్త నిబంధన హైవే వాహనదారులకు వర్తిస్తుంది. రాష్ట్రంలోని చేనేతలకు శుభవార్త. బుధవారం నుంచి ఉచిత విద్యుత్ పథకం అమల్లోకి రానుంది. నెలకు చేనేత మగ్గాలకు 200 యూనిట్లు, పవర్లూమ్లకు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ను అందించనున్నారు. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని 1,00,000 కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది. దీనికోసం ప్రభుత్వం ఏడాదికి ₹150 కోట్లు వెచ్చించనుంది. ఈ పథకం ద్వారా ఒక్కో చేనేత కుటుంబానికి ఏడాదికి ₹8,640, పవర్లూంపై నేసే కుటుంబానికి ₹21,600 ఆర్థిక వెసులుబాటు కలగనుంది.